సిరి మటన్ పచ్చడి అయితే ఎర్రగాను మంచి వాసన మంచి టేస్ట్. నాకైతే మటన్ ముక్కలు మటన్ పచ్చడి అని ఎవరు అనుకోరండి, మటన్ ఫ్రై లాగుంది. పీతలా మజాగా. అబ్బా ఎంత కమ్మగా ఉందో, పీస్ చూడండి మటన్ ఫ్రై లా ఉంది. నా చేతిలో ముద్ద చూసారా, రెడ్గా మొత్తం పీత ముక్కలు. కలర్ చూడండి, కాశ్మీరీ మిరపకాయలతో చేసిన కారం అండి, మొత్తం పీతలు. ఎంత బాగుంటుందో. చికెన్ ఇది ఈ సైజు ముక్క ఉండాలండి, చిన్నవి కొంచెం మీడియం సైజువి రెండు కలిపేస్తున్నాయి. ఎందుకంటే ఒక్కొక్కటి పెద్ద ముక్క పెళ్ళి లేకపోతే వేస్ట్ చేస్తారు కదా, అందుకని ప్యాకెట్లో ఈ సైజు ముక్క మళ్ళీ చిన్న సైజు ముక్క రెండు కవర్ చేసి వేస్తున్నానమ్మా. ఇంతంత తినేవాళ్ళు ఉంటారు, ఇంత తినేవాళ్ళు ఉంటారు, పచ్చళ్ళు కూడా వేస్ట్ అవ్వకూడదని అట్లా రెండు ఈక్వల్గా వేస్తున్నాం. అబ్బా ఎంత కమ్మగా ఉందో సిరి పచ్చడి, ఎంత బాగుందో. సూపర్ అంటే సూపర్ ఉంది. పచ్చళ్ళతో ఈరోజు విందు భోజనం అనమాట. దీని పక్కన నేను నిన్న వీడియో షూట్ చేసి పెట్టాను. టమాటా పచ్చడి, వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని పచ్చళ్ళు అవైలబుల్లో ఉన్నాయి. ఇక నో నాయిస్, ఓన్లీ మ్యూజిక్ అనమాట. చూడండి ఏం చేస్తున్నావు? ఎండుమిర్చి 300 కిలోలు ఎండుమిర్చి అమ్మ కూర కారం కోసం. మీరు ఇంత ఆదరిస్తున్నారు కాబట్టి మేము ఇన్ని కేజీలు పట్టించి పెట్టగలుగుతున్నాం. ఓకేనా? కాశ్మీరీ ఎండుమిరపకాయలు ఒక 300 కేజీలు తెప్పించాను, ఇవి ఒక 300 కేజీలు తెప్పించాను. అవి నిన్న ఎండబెట్టించానమ్మా. పచ్చళ్ళకి మనకి ఎంతంత కారాలు పడుతున్నాయి తెలుసా, పసుపు కానీ ఆయిల్ గానీ సాల్ట్ గానీ మెంతుపిండి ఆవపిండి అన్ని బస్తాలు అయిపోతున్నాయి. బయట కొనుక్కుంటారు, మనకు కావాల్సి వస్తుంది. ఈ అమ్మ కూర కారం అయితే అసలు ఒక పేరు పడిపోయింది నిజంగా. అమ్మ కూర కారం కావాలి, అమ్మ కూర. అంత తునగపోతే పచ్చడి సంవత్సరం నిల్వ ఉండదమ్మా. మన దగ్గర ఉన్న 38, 40 ఇప్పుడు 50 ప్రోడక్ట్లు ఉన్నాయి. మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలా పౌడర్లు, కూర కారము, తర్వాత ఇంకా మటన్, చికెన్, పన్నీరు అన్నీ. ఇక ఎన్ని మీకు కిచెన్కి ఏమేమి కావాలి అన్నీ ఉన్నాయండి. బిర్యానీ మసాలా, కూర కారం అన్ని. పొద్దున ఎండబెట్టాము, బాగా విపరీతంగా ఎండ ఉండటం వల్ల ఒక రోజులు ఎండిపోయినాయి, పెరపెరలాడుతున్నాయి. అవును, డైరెక్ట్గా మరకిచ్చేయాల్సింది. అట్లా పెరపెరలాడుతా కరకరలాడుతూ ఉంటే 5 సంవత్సరం పాటు ఉంటుంది. మా దగ్గర 2-3 రోజుల్లోనే అయిపోతుంది. 100 కేజీలు ఎండబెడితే 2 రోజులు పెరుగులో నానిన తర్వాత ఈ రోజు నానబెట్టాం. ఇది 3వ రోజుకి ఇదిగో ఈ స్టేజ్లో ఉన్నాయండి. ఇవి కర్ణాటక మిరపకాయలు. ఈ కర్ణాటక మిరపకాయలు గ్రీన్ అంటే గ్రీన్ ఉంటాయి. పెరుగులో నానబెట్టినా సరే మనకి ఎండేటప్పుడు కూడా గ్రీన్ పోవట్లేదమ్మా. కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసుకోండి. చల్లమిరపకాయలు, వడియాలు ఇవన్నీ ఉన్నాయి. మటన్ మసాలా, చికెన్ మసాలా మీరు ఆదరిస్తున్నారు కాబట్టి రోజుకు 100 కేజీలు బస్తా తెప్పిస్తున్నా. లేకపోతే 100 కేజీ బస్తా తెప్పించుకొని సేల్ అవ్వకపోతే మనం ఏం చేసుకుంటామా? అంతగా ఆర్డర్ పెట్టుకుంటున్నారు, నచ్చిన వాళ్ళు మళ్ళీ పెట్టుకుంటున్నారు. అది ఈ వారం క్రితం ఈ సిరి ఈ రోజు అయిపోతాయి, ఈ ప్యాకింగ్లకి వెళ్ళిపోతాయి. అవును, ఇటు చూడండి కూరకారం. ఇవన్నీ కూరకారం కోసం 300 కేజీలు అవి సిరి. అవి ఈ రోజు అయిపోతాయి కదా లాస్ట్వి. 100 కేజీల్లో ఇప్పుడు ఎండేటప్పటికి 220 కేజీలు 20 కేజీలు అయ్యి. రానా అక్కడికి వస్తున్నానండు. ఇంకొక రోజు ఎండాలమ్మా ఇవి. అవును, ఇంకొకసారి ఎండితే సరిపోద్ది. చాలా క్రిస్పీ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అమ్మ కూర కారంలో 40 ప్రోడక్ట్లు ఉన్నాయండి. గరం మసాలా ఐటమ్స్ అన్నీ. దోశ ఇడ్లీ పౌడర్ ఉంది. టిఫిన్ సెక్షన్కి వస్తే మీకు రాగి సంగటి ఇవన్నీ ఉన్నాయి. రాగి సంగటి పౌడర్, ఉప్మా పౌడరు, మల్టీగ్రెయిన్ దోశ ఇడ్లీ పౌడరు, మల్టీగ్రెయిన్ చపాతీ పిండి ఇవన్నీ ఉన్నాయి. అలాగే మటన్, చికెన్, వెజ్, నాన్ వెజ్ ఏ గరం మసాలాలైనా మా దగ్గర ఉన్నాయి. వీడియో కింద చెక్ చేసుకోండి. అలాగే మీకు కారపొళ్ళు ఉన్నాయండి. మునగాకు కారం, నల్ల కారం,
అవిసె పొడి, కరివేపాకు కారం, అలాగే నువ్వుల కారపొడి ఇవన్నీ అవైలబుల్లో ఉన్నాయండి. ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది. అవన్నీ నేను ఏదైతే తింటున్నానో అవన్నీ మీ ముందుకు తీసుకొచ్చాను. నచ్చిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి చక్కగా బుక్ చేసుకోండి. ఇవాళ అయితే వెజ్ నాన్ వెజ్ పచ్చళ్ళు రెండూ పెట్టానండి. మొన్న మీకు వెజ్ పచ్చళ్ళే చూపించాను, ఎందుకంటే వెజ్ తినే వాళ్ళు ఉంటారు, నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు. అందుకని చెప్పేసి వెజ్ అనేది మొన్న దీనికి ముందు వీడియో యూట్యూబ్లో అప్లోడ్ పెట్టున్నాను, చూడండి. టమోటా పచ్చడి ఉంది, మీకు అల్లం పచ్చడి ఉంది, ఉసిరికాయ పచ్చడి ఉంది, మీకు దోసకాయ పచ్చడి ఉంది, నిమ్మకాయ పచ్చడి ఉంది, వంకాయ పచ్చడి ఉంది, మామిడికాయ పచ్చడి. ఇంకా మాకు మైసూర్లో మామిడికాయలు అవైలబుల్లో లేవు, పండు మిర్చి కూడా అవైలబుల్లో లేవు. అవి రెండు కూడా వస్తే ఈ వీక్లో పెట్టేస్తాను. 50 కేజీలు ఫిష్, 50 కేజీలు మటను, 50 కేజీలు చికెను, ఇవన్నీ కూడా బోన్లేసానండి. చక్కగా పెట్టాను. నచ్చిన వాళ్ళు మొన్న చాలా మంది బుక్ చేసుకున్నారు. ఇది నిన్న కలిపి పెట్టింది. ఇది కూడా 35 కేజీలు ఉంది, ఇది కూడా 35 కేజీలు ఉంది. ఫిష్ అయితే మీకు ఒక 20 కేజీల వరకు, 20 కేజీలు కట్ చేసి పెడితే ఒక 30 కేజీలు పచ్చడి దాకా అది ఉందండి. నచ్చిన వాళ్ళు చక్కగా బోన్లెస్ మటన్ కానీ బోన్లెస్ చికెన్ పచ్చడి కానీ బుక్ చేసుకోండి. ఇదిగోండి, ఈరోజే తయారు చేసాం. ఇది దగ్గర పెద్ద పెద్ద ముక్కలండి, మరి చిన్నవి కూడా నాకు నచ్చవు అనమాట. బాగా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసి గరం మసాలా పౌడరు, కాశ్మీరీ మిరపకాయలండి, ఎంత ఘాటు ఉంటుంది తెలుసా. అలాంటి మంచి క్వాలిటీ మిరపకాయలతోటి ధనియాలు ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ తీసుకొని ఎండలో ఎండబెట్టి హోమ్ మేడ్గా నేను మా ఇంట్లో ఎప్పుడు ఎలా చేసుకుంటానో అలాంటి పచ్చడి నేను మీకు చేసి మీ అందరికి పంపిస్తున్నానండి. నేను ఇది పచ్చడి కలిపి చూపించక ముందే 50 కేజీలు పచ్చళ్ళు అయిపోయినాయి. మళ్ళీ అందుకనే నిన్న ఇది మళ్ళీ చేసి మీ అందరికీ పంపిస్తాను, సరేనా. నిన్న అందరికి పార్సల్స్ కట్టేసామండి. వీటితో పాటు డబ్బాలు కూడా మీకు పెడుతున్నాం మేము, పెద్ద పెద్ద డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు కస్టమర్లకి. ఇది మటన్ పచ్చడి అండి. నచ్చిన వాళ్ళు చక్కగా బుక్ చేసేసుకోండి. చూస్తేనే నోట్లో నుంచి లాలాజలం వస్తుంది. రాత్రి మా శిరీష మేమందరం కూడా వేడి వేడి అన్నంలో తినేసాము. ఇదిగోండి, ఇది వచ్చేసి చికెన్ బోన్లెస్ పచ్చడి అండి. ఒక్కొక్క పీస్ చూడండి అసలు ఎంత బాగుందోనండి, నిజంగా చెప్తున్నా. చికెన్ పీస్ పచ్చిదే తినాలన్నంతగా ఉండింది. పెట్టిన తర్వాత కూడా సూపర్ అంటే సూపర్ ఉండింది. ఇదిగోండి, కాశ్మీరీ కారం, అలాగే ధనియాలు, ఇవన్నీ మంచి మంచి క్వాలిటీ తీసుకొచ్చేసి ఎండలో ఎండబెట్టి హోమ్ మేడ్గా నా చేత్తో నేను మనసు పెట్టి మరీ చేశానండి. 50 కేజీల పచ్చళ్ళు అన్ని టకా 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 ఎగిరిపోయినాయి. ఫిష్, ఫ్రాన్స్, మీకు ఫిష్, ఫ్రాన్స్, పీతలు, అలాగే చికెను, మటను ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. పచ్చళ్ళలో ఆయిల్ లేకపోతే ఎండిపోతాయండి. అడుగు నుంచి ఇది కలబెట్టుకుంటే మంచిగా టేస్టీగా జ్యూసీగా. నచ్చిన వాళ్ళు చక్కగా బుక్ చేసేసుకోండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టి పంపిస్తాము. నేను శాంపిల్గా 50 కేజీలు పెట్టాను, 50 కేజీలు అయిపోయింది. సో అంతగా ఆదరిస్తున్నారు మీరు. ఇదిగోండి, ఇటు చూడండి, ఇది ఫిష్, మంచి పీసులండి. ఫిష్ ఫ్రై తింటున్నారా అన్నట్టు ఉంటుంది, అంత బాగా పెట్టాను. మీకు నమ్మకం కుదిరితే ఒకసారి తెప్పించుకొని చూడండి. గతంలో మా దగ్గర తీసుకున్న వాళ్ళందరూ కూడా నిన్న మొన్న బాగుందని రివ్యూ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో పచ్చడి. ఇది ఫిష్ పచ్చడి, ఓకేనా. చక్కగా మాకు ఇక్కడైతే ఫిష్లు అవన్నీ మంచి క్వాలిటీ దొరుకుతాయండి. ఎందుకంటే అన్ని కాలువలు ఉన్నాయి కదా, ఫ్రెష్ చేపలు పొద్దున్న వెళ్ళి తీసుకొచ్చి చేసిన పచ్చడి అది. నిజంగా నిన్న తీసుకురావడం, పెట్టడం, టేస్ట్ చేయడం కూడా అయిపోయింది. మటన్ కూడా అంతేనండి. ఇది మైసూర్లో ఎక్కువగా మటన్ కానీ ఇవన్నీ కూడాను అసలు మేత అదంతా మంచిగా తింటాయి. పొటేల్ మాంసం అది చాలా బాగుంది నిజంగానండి. పీసెస్ చూస్తే ఎంత బాగా అనిపించినాయో. ఎందుకంటే మనకి ఆంధ్రాలో ఒక టైపు మాంసం దొరికింది, ఇక్కడైతే మనకి పొలాలు ఉంటాయి కదా, పచ్చడి గడ్డి తినేసి అసలు పొటేల్ మాంసం చాలా టేస్ట్ ఉంటుంది. పొటేల్ మాంసం అనమాట. చికెన్ కూడా అండి, మంచి చికెన్ బాగుంది అసలు. ఓకేనా, చక్కగా బుక్ చేసుకోండి. ఫ్రెష్ పచ్చళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి గరం మసాలా పౌడర్లు, మటన్, చికెన్, ఫిష్, ఫ్రాన్స్, ఎగ్ మసాలా, పన్నీర్ మసాలా, అన్ని రకాల గరం మసాలా పౌడర్లు హోమ్ మేడ్గా నా చేత్తు నేను చిన్నప్పటి నుంచి నేను ఎలా తిన్నానో, మా పెళ్ళిన తర్వాత నేను ఎలా మా వాళ్ళందరికీ వండి పెట్టానో అది నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను. చాలా ఆదరించారు, ఇలాగే ఆదరిస్తూ ఉండమని మీకు ఎప్పుడు నేను రిక్వెస్ట్గా చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది లేడీస్కి ఒక ఉపాధి కల్పించి నేను వాళ్ళతో పాటు ఉంటూ ఇలా టైం అనేది గడపడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిద్దండి. ఇది హోమ్ మేడ్గా నేను చాలా కష్టపడి చాలా నీట్గా చేస్తున్నాను, మనసు పెట్టి ఆదరిస్తున్నారు కాబట్టి నేను ఇంకా ముందుకు సాగగలుగుతున్నాను. ఓకేనా, భోజనం పెట్టుకొని తినాలా. ఓకే, చూడండి ఎంత బాగుందో పచ్చడి, చాలా బాగుందండి, జ్యూసీగా. ఇదిగోండి పీసులు చూడండి
పెద్ద పెద్ద పీసులు. ఒక్క పీస్ వేసుకున్నా చాలండి. దూరవారం ఉన్నప్పుడు విదేశాల్లో మీ పిల్లలు ఉన్న, హాస్టల్లో మీ పిల్లలు ఉన్న వాళ్ళు ఏదైనా ఫుడ్ తినలేకపోయినా, నాన్ వెజ్ కావాలనుకున్నా ఎప్పటికప్పుడు చేస్తాం. ఇది 3 నెలల వరకు మీరు పెట్టుకొని తినొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టిన వాళ్ళు మళ్ళీ బయట పెట్టకూడదు, బయట పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదండి. బయట పెట్టినా మీకు 3 నెలలు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలలు 5 నెలలు ఉండొచ్చు. ఎందుకు అన్ని రోజులు పెట్టుకోవాలా? మేము ఉన్నాం కదా. మీకు ½ కేజీ అవైలబుల్లో ఉన్నాయి. చక్కగా నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకొని ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తినండి. ఇది మటన్ పచ్చడి అండి. మటన్ పచ్చడి అయితే అసలు మాటలు లేవండి. పచ్చి మటన్ ఎంత బాగుండింది తెలుసండి. ఇది చాలా ఫ్రెష్. మాకు ఈ ఊర్లో తోటలు ఎక్కువ. టమోటాలు కానీ, వంకాయలు కానీ, అన్ని క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అన్ని పక్కన తోటల వాళ్ళతో మాట్లాడుకొని అన్నీ నేను రీజనబుల్గా తీసుకొచ్చేసి మంచి ఫ్రెష్ పచ్చడి పెట్టి మీకు పంపిస్తున్నాను. ఓకేనా అండి? చూస్తేనే నోట్లో నుంచి లాలాజలం వస్తుంది. పీతల పచ్చడి అంటాం కన్నా పీతల ఫ్రైయా అన్నట్టుంది. నిజంగా అంత బాగుంది. మా శిరీష తిని అసలు నాకైతే మాటలు రావట్లేదు, మమ్మీ అంత బాగుందని చెప్పింది. సూపర్ టేస్ట్ ఉంది. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి. కాశ్మీరీ కారం వేసేసి హోమ్ మేడ్గా ఎండలో ఎండబెట్టిన ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీనండి శుభ్రంగా బస్తాలు తీసుకొచ్చేసి పౌడర్ చేయించి పెట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కస్టమర్లు అలా ఆర్డర్లు పెట్టుకుంటున్నారు కాబట్టి 50 కేజీలు పెడితే మేము పబ్లిసిటీలో నేను చూపించకుండానే అయిపోయింది. మళ్ళీ ఇది 10 కేజీలు పచ్చడి అనమాట. పీతలు నిల్వ పచ్చడి. ఇది 3 నెలలైనా ఉంటుంది. చక్కగా బుక్ చేసేసుకొని తినాలనుకుంటే తినండి. ఫిష్ పచ్చడి ఉంది, పీతల పచ్చడి ఉంది, రొయ్యల పచ్చడి ఉంది, అలాగే బోన్లెస్ మటన్ పచ్చడి, బోన్లెస్ చికెన్ పచ్చడి, ఇవన్నీ మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ పచ్చళ్ళు, ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, అల్లం పచ్చడి, తర్వాత మీకు దోసకాయ పచ్చడి, టమోటా పచ్చడి అన్నీ అండి మా దగ్గర. ఇంకా వంకాయ పచ్చడి అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. అల్లం పచ్చడి ఎంత బాగుందో చూడండి. ఎంత టేస్ట్ ఉంది అసలు, నిజంగా చాలా టేస్ట్ ఉంది. చాలా బాగుందండి. సూపర్ టేస్టీగా, యమ్మీగా. ఇది ఇప్పుడు కస్టమర్లకి ప్యాకింగ్లు అనేది చేసేయాల. మార్కెట్లోనేమో అవైలబుల్లో ఉండట్లే ఆ పీతలు. సరేనా? చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడాను అల్లం పచ్చడి అండి. ఈ అల్లం అయితే ఎంత స్వచ్ఛమైన అల్లం, పచ్చి అల్లమే కొనుక్కొని తినారా అన్నట్టుండిందమ్మా. అంత మంచి అల్లం, వెల్లుల్లిపాయలు వేసేసి, చింతపండు వేసి మంచిగా నువ్వుల పిండి, ఆవు పిండి ఇవన్నీ ఎక్కువ కాబట్టి ఇంట్లో తయారు చేసి పట్టమా. ఇవన్నీ మాకు కొంచెం దొరుకుతున్నాయి అవైలబుల్గా. అసలు అల్లం ఫ్రెష్ అల్లం అండి. ఎలాంటి అల్లం అంటేనమ్మా, రసం లేకుండా చేసిన అల్లం. పేరుకి అల్లం పచ్చడి ఉంటుంది. ఈ తోటలో నుంచి ఎప్పటికప్పుడు అసలు నేను ఈ నెలలోనైతే 100 కేజీలు బస్తాలమా 15 బస్తాలు తెప్పించాను. పచ్చడి కోసం అయితే సొంటి మిరియాల పౌడరు, వీటి కోసం అయితే తెప్పించాను. ఓకేనా? ఇది అల్లం పచ్చడి అండి. మంచి వాసన వస్తుంది. నోట్లో నుంచి లాలాజలం ఒకటే తక్కువ. చక్కగా టోపీలు పెట్టుకొని, గ్లౌజులు వేసుకొని మంచిగా హోమ్మేడ్గా మేము చేస్తున్నాము. 170 కేజీలు అంటే దీనికోసం ఎంత కష్టపడాలో తెలుసండి. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. మీకు స్పూన్ తెద్దాం. ఇది స్పూన్ వేసుకుంటాం. ఆయిల్ తగ్గినా కూడా పచ్చళ్ళు అసలు టేస్ట్ ఉండవమ్మా. అర్థమైందా? అందుకని ఆయిల్ మెయింటైన్ చేస్తున్నాను నేను ఖచ్చితంగా. ఇది మీకు దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడి అంటే మా శతాక్షికి ప్రాణం. మామిడికాయలు ఇంకా మాకు ఇక్కడ రాలేదండి. వస్తే మాత్రం ప్రతి ఒక్క తోట దగ్గరికి వెళ్ళి కాంట్రాక్ట్ తీసేసుకొని మీకు ఫ్రెష్గా పచ్చడి పెట్టి పంపిస్తా. ఇంకా నేను ఇప్పుడు మీకు మామిడికాయ పచ్చడి పెట్టిన తర్వాత ఇది చూపిద్దాం అనుకున్నా. చూసావమ్మా, పచ్చళ్ళలో ఆయిల్ అలా తేలుతూ ఉండాలి. ఇక్కడ కొంచెం మామిడికాయలు లేట్గానే వస్తాయంట. మైసూర్లో మనకి, కర్ణాటకలో మేము ఫస్ట్ పట్టాల్సిన పచ్చడి అది. ఆంధ్రాలో అయిపోయిన తర్వాత పండు మిరపకాయలు కూడా ఇంకా అవైలబుల్ లేవు మాకు ఇక్కడ. లేట్ గా వచ్చినా ఎక్కువ రోజులు మామిడికాయలు వస్తాయి. పచ్చడి ఎంత బాగుందో. దోసకాయలు అయితే అసలు ఎంత బాగున్నాయో. ఖచ్చితంగా తింటుంటే మేము ఆల్రెడీ ఇంట్లో తినేసాము. ఈ రోజు అయితే మీ అందరి కోసం, మీకు నేత్రానందం ఇవ్వడం కోసం చక్కగా నోట్ల నుంచి లాలజలం వస్తుంది. ముక్కలుగా జ్యూసీగా నా టేస్ట్ ప్రకారం నేను ఎలా తింటానో అలా చేశానండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. కొన్ని పచ్చళ్ళు అందువేలో ఉన్నాయి. ఇంకా నిమ్మకాయ పచ్చడి మగ్గుతుందామా? ఇది చూడండి, ఉసిరికాయ పచ్చడి. నిమ్మకాయలన్నీ ఎంత మంచి రాతి ఉసిరికాయలు ఉండండి. ఇది ఎంత బాగున్నాయో. పచ్చళ్ళు బాగుండాలంటే ఉసిరికాయలు కూడా మంచి జాతి ఉండాలమ్మా. పెద్ద ఉసిరికాయలు ఇదిగోండి, ఎంత బాగా పెట్టాను. మనసు పెట్టి పెట్టానండి. నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. మీరు అడుగుతున్నారని అసలు నేను పచ్చడి సెక్షన్ తీసుకోకూడదు అనుకున్నానమ్మా. ఎందుకంటే చాలా టఫ్ గా ఉంటది. ఆయిల్ గీలు జాగ్రత్త ప్యాక్ చేయాలని మిషన్ కూడా కొన్నా దీనికోసమని. ఎందుకు, మామూలు పిన్ మిషన్ కారపొడిది వేరు ఉంటుందమ్మా. ఆయిల్ బయటకు రాకోకుండా కస్టమర్ల దగ్గర మనం మాట పడకూడదు అని చెప్పేసి దీనికోసం సపరేట్ మిషన్ కొన్నా నేను. ఆ మిషన్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఉసిరికాయ చక్కగా పెట్టాను. చాలా జాగ్రత్తగా వీటి మీద మూతలు వేసేసి ఈ మళ్ళీ మీకు ప్యాకింగ్ చేసేసి కొరియర్ అనేది స్పీడ్గా పంపిస్తాము. నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా బుక్ చేసేసుకోండి. చాలా కష్టపడుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంత కష్టపడాల్సిన అవసరం ఉంది, మీకు అన్నీ ఉన్నాయి కదా అని కాదండి. నేను సోషల్ మీడియాలో ఉన్నాను, ఒక వీడియో తీస్తున్నాను. నా వైపు నుంచి నేను చేసిన వంట మీ అందరికి ఎలా అందించాలా అనేది ఒక
మనసులో ఉండి నేను ఇవన్నీ చేస్తున్నాను. ఓకేనా? యూట్యూబ్ చేస్తే చూస్తాను తప్ప నేను మీకేం పెట్టలేకపోతున్నాను కదా ఒక బాధతో ఇవన్నీ చేస్తున్నానండి. ఉన్నమాట చెప్తున్నా. ఇందులో నేను ఎంత కష్టపడతానో మ్యాక్సిమం అంత కష్టపడుతున్నాను నా ఓపిక్కి. నేను ఎంత చేయగలుగుతానో అంత. నేను చేయలేనప్పుడు ఇంక ఇన్ని చేసుకోలేనప్పుడు ఇంకా అప్పుడు ఆలోచిస్తాను. మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ చేస్తున్నాను. మీకు మేము ఎప్పుడు రుణపడి ఉంటామండి. మేము ఇలా పచ్చగా ఉండడానికి కారణం నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్లు, నా కష్టం, నా పిల్లల కష్టం అండి. మీరు మమ్మల్ని చాలా ఆదరించారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం. ఇవాళ 15 మంది వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళందరికీ నేను ₹1 ఇవ్వగలుగుతున్నాను అంటే అది మీరు ఆదరించి మీరు బుక్ చేసుకోవడం వల్లే. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి. ఓకేనా? అన్నం పెట్టుకుని కూడా శుభ్రంగా పసుపు వేసేసి కడిగేసేసి ఒక ½ an hour సాల్ట్ పసుపు వేసేసి అలా కలిపేసి పక్కన పెట్టేసి మీకు పచ్చడి అనేది రెడీ చేస్తా. సరేనా? కడుక్కుందాం. హాయ్ ఫ్రెండ్స్, మీకు పచ్చళ్ళతో ఈరోజు విందు భోజనం అనమాట. దీని పక్కన నేను నిన్న వీడియో షూట్ చేసి పెట్టాను. టమాటా పచ్చడి, వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని పచ్చళ్ళు అవైలబుల్ ఉన్నాయి. ఇక నో నాయిస్, ఓన్లీ మ్యూజిక్ అనమాట. ఇది చూడండి, ఫిష్ పచ్చడి జ్యూసీగా కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ఇది పీతల పచ్చడి. ఇది చూడండి, చికెన్ పీసు ఎంత బాగుందో. ఇది చికెన్ పచ్చడి. ఇది వచ్చేసి మటన్ పచ్చడి అండి. పెద్ద ముక్కలు కొట్టించున్నాయి. చికెన్ కూడా పెద్ద ముక్కలేనండి. చూసారా? ఇప్పుడు ఇవన్నీ వేసుకొని చక్కగా పప్పు వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈరోజు తింటాను. నేను మనస్ఫూర్తిగా తింటాను. నెలకు ఒకసారి అన్నం తింటున్నా, వైట్ రైస్ అన్నం. కానీ ఈ పచ్చళ్ళు అనేది నేను పెట్టాను కాబట్టి నేను టేస్ట్ చేస్తేనే కదా మీకు ఎలా ఉందో తెలిసేది. అందుకని చెప్పేసి మొన్న వెజ్ పచ్చళ్ళు తిన్నా, ఈరోజు నాన్ వెజ్ పచ్చళ్ళు తింటాను. ఇంకా రేపు నుంచి ఎప్పుడు పచ్చడి పెట్టినాను కొంచెం ఫస్ట్ 2 ముద్దలు టేస్ట్ చేయడం కోసం మాత్రమే ఉప్పు సరిపోయిందా లేదా అని తింటాను. మిగతా 1 month వరకు డైట్. అసలు పూర్తిగా రైస్ ఐటమే తిందు. డైట్ నెలంతా డైట్ చేస్తాను. పచ్చళ్ళు కలిపే ప్రతిసారి ఒక 2 ముద్దలు నేను చేస్తున్న బిజినెస్కి, నేను చేస్తున్న వంటకి న్యాయం చేయడం కోసం 2 ముద్దలు ఇంత ప్లేట్లో పెట్టుకొని తింటాను. ఏమా? అవును, అది ఓకేనా? నాన్ వెజ్ పచ్చళ్ళు అన్నా నాకు చాలా ఇష్టం. అలా అని చెప్పేసి తినకుండా మనం ఉండలేం కదా. అందుకని చెప్పేసి ఖచ్చితంగా తినాలి కాబట్టి నేను తింటాను. నీకు తెలుసు కదా, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో. మటన్ పచ్చడి అయితే ఎర్రగాను, మంచి వాసన, మంచి టేస్ట్. నాకైతే మటన్ ముక్కలు మటన్ పచ్చడి అని ఎవరు అనుకోరండి. మటన్ ఫ్రై లాగుంది. పీతలా మజాగా. అబ్బా ఎంత కమ్మగా ఉందో. తీసి చూడండి, మటన్ ఫ్రైలా ఉంది. నా చేతిలో ముద్ద చూసారా? రెడ్గా మొత్తం పీత ముక్కలు. కలర్ చూడండి, కాశ్మీరీ మిరపకాయలతో చేసిన కారం అండి. మొత్తం పీతలు. ఎంత బాగుంటుందో. చికెన్ ఇది ఈ సైజు ముక్క ఉండాలండి. చిన్నవి కొంచెం మీడియం సైజువి 2 కలిపేస్తున్నాయి. ఎందుకంటే ఒక్కొక్కరు పెద్ద ముక్క తినలేకపోతే వేస్ట్ చేస్తారు కదా. అందుకని ప్యాకెట్లో ఈ సైజు ముక్క, మళ్ళీ చిన్న సైజు ముక్క 2 కవర్ చేసి వేస్తున్నానమ్మా. ఇంతంత తినేవాళ్ళు ఉంటారు, ఇంత తినేవాళ్ళు ఉంటారు. పచ్చళ్ళు కూడా వేస్ట్ అవ్వకూడదని అట్లా 2 ఈక్వల్గా వేస్తున్నాం. అబ్బా ఎంత కమ్మగా ఉందో సిరి పచ్చడి, ఎంత బాగుందో. సూపర్ అంటే సూపర్ ఉంది. పచ్చళ్ళు నిల్వ ఉండే పచ్చళ్ళకి ఇంత టేస్ట్ వస్తుందంటే మనం మనసు పెట్టి చేయకపోతే టేస్ట్ అనేది రాదు. ఉప్పు ఎక్కువైనా, కారం ఎక్కువైనా, ఏది ఎక్కువైనా సప్పగా ఉన్న అసలు టేస్ట్ అనిపించవు. ఇప్పుడు చికెన్ పచ్చడి కలుపుకుందాం. చికెన్ పచ్చడికి అయితే మీరు 800 మార్కులు వేస్తారు. మటన్ పచ్చడి ఏదండి, ఇందులో ఏది తీసిపోలేదు. వంట రాకపోతే అది వేరే విషయం. వంటలు వచ్చి మెప్పించింది దాన్ని కదా. ఇదిగోండి చూడండి, పీస్ ఎంత బాగుందో చూడండి, క్రిస్పీగా చాలా బాగుంది. కారం చూసారా? సిరి నువ్వు తింటున్న కారం అయితే మరి ఎర్రగా అంటే ఎర్రగా ఉంది. పీకల పచ్చడి అయితే మాటలు లేవు. నాకు పచ్చళ్ళు అంటే పిచ్చి. నిజంగా ఎంత అన్నం తింటాను. నెయ్యి వేసుకోవాలా, పప్పు వేసుకోవాలా, అంత పప్పు ఇష్టం ఉన్న వీటి టేస్ట్, వీటిలోకి ఉప్పు కారం సరిపోయిందా లేదని ఒరిజినల్గా తిని ఆ తర్వాత పప్పు నెయ్యి వేసుకుంటాం. ముక్క చూడండి, సూపర్గా ఉంది.
చాలా బాగుందమ్మా. ఎంత బాగుందో. ఏం పచ్చడమ్మా? రొయ్యల పచ్చడి కూడా వేసినమ్మా. వేసుకో వేసుకోవే. ఇక్కడ ఉందా? అది ఫిష్, ఇది రొయ్యలు మిక్స్ అయిపోయింది. వేసుకోవే. రొయ్యలు వేసుకో. రొయ్య పచ్చడి అంటే నాకు అన్ని రొయ్య ముక్కలే ఉండాలి. కొంచెం పప్పు వేసుకొని, ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని, ఫిష్ అండి. అసలు ఫిష్ ఎంత బాగుందో తెలుసా? చూడండి, ఫిషా లేకపోతే ఇది ఏమన్నా మటనా చికెనా అనుకుంటారు. అంత బాగా ముక్కలు కొట్టించా. మరీ చిన్న చిన్న ఇష్టం ఉండదు నాకు. తింటే కొంచెం మంచి ముక్క తినాలా, తృప్తిగా ఉండాలా. ఫ్రై తిన్నట్టే ఉంటుంది నిజంగా. సిరి, ఈ కూర ఏంది ఎంత రెడ్గా ఉంది? అదే నాకు అర్థం కావట్లే, కళ్ళు జిగాలంటున్నాయి రెడ్నెస్ కి. కారం కూడా మంచి క్వాలిటీ కారం తీసుకున్నానండి, కాశ్మీరీ కారం. మొన్న అయితే అసలు 8 బస్తాలు తీసుకొని ఎండలో ఎండబెట్టి చేసి కారం పట్టించి పెట్టా. ఎందుకంటే ఇప్పుడు ఉగాది వెళ్ళిపోయింది కదా, మొత్తం ఇంక వర్షాలు ఇక్కడ మాకు. రొయ్యల పచ్చడి అంత బాగుంది. పచ్చడి పెట్టాలన్నా ముందు ఎండ ఉండాలి కదా, కారం పెట్టాలంటే కారం కావాలి కదా. కారం కోసం నేను పచ్చళ్ళు ఆపుకోలేము కదా. గరం మసాలా పౌడర్లు అంటే వచ్చే మినిమం ఎండ సరిపోతుంది. అదే పచ్చళ్ళు పెట్టాలన్నా, అమ్మ కూర కారం పట్టించాలన్నా ఖచ్చితంగా ఎండ కావాలి. భయం వేసేసి ఇక్కడ వాతావరణం 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా, ఉగాది వెళ్ళిందంటే ఏం ఉండవు. సూపర్ ఉంది ఫిష్ అమ్మా. కమ్మగా ఉంది, టేస్టీగా. ఎందులో ఉప్పు కానీ కారం కానీ ఏమి ఎక్కువ. 1-4 సార్లు బీపీ పేషెంట్ వాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఉప్పు కారాలన్నీ లిమిట్ గా వేసింది. ఎవరైనా ఈ పచ్చళ్ళు తినొచ్చు. ఫిష్ అయితే ఫ్రైలా ఉంది. చికెన్ కూడా పీస్ ఎంత బాగుందో. ఇంత పెద్ద ముక్క కొట్టిస్తే ఇంతదైంది. ఇది పచ్చడి చూస్తేనమ్మా, మటన్ చికెన్ మీకు వీడియో కూడా రీల్స్ పెడతాను చూడండి, ఎంత ఫ్రెష్గా ఉందో. మటన్ చాలా మంచి మటన్ దొరికింది ఈ ఊర్లో మాకు, మైసూర్లో. ఎందుకంటే అన్ని పొటేళ్ళు ఇక్కడ పెంచుతారు కదా. చికెన్ కూడా ఆంధ్రాలో రేటు వేరు, ఇక్కడ రేటు వేరు. అమ్మగా సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుందమ్మా. పీతల పచ్చడి ఎలా ఉంది సిరి? పీతల పచ్చడి గురించి నేను తినంగానే చెప్పేశాను, మా శిరీష మళ్ళీ ఈరోజు తినింది. పీతల పచ్చడి తినే పనిలోనే ఉంటున్నాను నేనైతే ఇంట్లో. చికెన్ తిని చూడమా. తింటావా శతక్ష ముద్ద? కమ్మగా ఎంత బాగుందో. అవునా? పాప దానికి రేపు ఎగ్జామ్స్ ఉందంట, చదువుకో. మళ్ళీ ఇప్పుడు తింటే దాన్ని నిద్రపోతా ఉంటుంది చదువుకోకుండా. అందుకని ఎక్కువ చదువుకునేటప్పుడు తను ఆల్రెడీ తినేసింది, ఫుల్గా పెట్టకూడదు. భోజనం ఎంత కమ్మగా ఉందో నిజంగా.
ఊరికే పప్పులోకి చికెన్ ఒక్క ముక్కతో అన్నం అంతా తిని తిని చూడు కావాలంటే పచ్చడి అసలు ఎంత బాగుందో సిరి. వర్షం కాదు, పైన నీళ్లు పోతున్నారు. చల్లగా. ఈ పచ్చడి తిన్న తర్వాత పెరుగు లేకపోతే మామూలుగా ఉండదు. అవును. నిమ్మకాయ పచ్చడి కూడా చేసామండి, లోపల పెట్టాం కదా. యాక్చువల్లీ పెరుగు నాన్ వెజ్ పచ్చళ్ళప్పుడు అవి ఎందుకని అవి సపరేట్ గా ఈ సపరేట్ గా పెడతాం, ఎందుకంటే వెజ్ తినే వాళ్ళు ఉంటారు, నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా అని. ఒక గిన్నెలోకి తోడదాం అనుకున్నా, ఇక తోడలేదు. విడివిడిగా సపరేట్ గా ఉంటాయి, అన్ని కంబైన్డ్ గా మేము ఇప్పుడు పెట్టలేదు అలా. అది ఎందుకంటే నాన్ వెజ్ తినే రోజు చికెన్ పెట్టట్లా, చికెన్ తినే రోజు నాన్ వెజ్ పెట్టట్లా. అవి పక్క పక్కన కూడా మేము పెట్టట్లా ఫస్ట్. అయ్యో ఫ్రాన్స్ నీకు ఇష్టంగా తిని. ఇది మటన్ అమ్మా. మామూలుగా లేదు టేస్ట్. మా భోజనం ఈ టైం కల్లా కంప్లీట్ 5:30, 7 తినేస్తా నేను. ఇంకా రాత్రికి అన్నం మనం పడుకునేది 9 పడుకుంటా. 7:30 తర్వాత నాకు స్పృహే ఉండదు. 6-6:30 మా లాస్ట్ టైం తినేది. అలా తింటే అన్నం అరిగిద్దండి. నేను అసలు అన్నం తిన్నానుకోండి రోజును. ఇప్పుడు కనీసం మేము మాక్సిమం ఒక 9 దాకైనా మేల్కుంటాం కాబట్టి ఈ గ్యాప్ లో మాకు డైజెషన్ కూడా అయిపోయింది. ఏవైనా తినాలి, కొంచెం ఏదో ఒకటి ఎర్లీగా తినాలి, అది అరగాలి కదా. అసలు రాత్రిపూట నిద్ర రాకపోవడానికి కారణం లేట్ నైట్ అన్నం తింటాం. అన్నం పట్టుకొని చెప్తున్నా ఒట్టు. ఇది గ్రహించండి ఎవరైనా సరే పెద్దవాళ్ళు. రాత్రిపూట హ్యాపీగా తిన్నా ఎందుకు నిద్ర రాదు అంటే అన్నం డైజెషన్ అవ్వక నిద్ర రాదు. అది గ్రహించాము మేము ఇన్ని సంవత్సరాల డైట్లో. అది ఈ టైంలో అన్నం తినకపోతే స్నాక్స్ తినాల్సి వచ్చింది. బయట రోడ్డు మీద బజ్జీలు కానీ, నూడిల్స్, మంచూరియాలు కానీ. ఒకసారి ఆకలిస్తే తప్పదు అనుకోండి, అది వేరే విషయం, కానీ అది రాంగ్. బట్ డైలీ అన్నం కూరలు ఈ టైంకి రెడీగా ఉంచుకుంటే అది బెటర్. మటన్ పప్పు చాలా బాగుంది, మొక్కలు క్రిస్పీగా. ఇవన్నీ రీజనబుల్ ప్రైజెస్ లోనే మేము అమ్ముతున్నాం. పైగా కారాలు కూడా మా మమ్మీ పట్టించి చేయించిన కారంతోనే. బయట నుంచి ఆ కారాలు, బయట కారాలు పసుపు బయట నుంచి తెప్పించావు కాదు, ఒరిజినల్. బయట నుంచి తెప్పిస్తే ఏమైతుందో తెలుసా అండి, వాళ్ళు ఏం కలుపుతారు, ఎలా కలుపుతారు ఏం తెలియదు. పచ్చళ్ళు బూజు వచ్చినాయి అంటే కారణం తెలియక అల్లాడతాం. 100% డౌట్ లేకుండా తీసుకోవచ్చు. కారాల వీడియో కూడా ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను చూడండి, ఎలా పట్టిస్తాను ఏంటో. ఈ వీడియోలో కూడా యాడ్ చేసి పెడతాను, చూసుకోండి. ఓకేనా? నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి. బాయ్ బాయ్. అన్నదాత సుఖీభవ. కోటి విద్యలు కూటి. నచ్చిన ఫుడ్ నచ్చిన రోజు తృప్తిగా తినడం చాలా ఉత్తమం. సరేనా? మనస్ఫూర్తిగా చెప్తున్నా, చాలా కష్టపడి పెట్టాను, చాలా నీట్గా పెట్టాను, చాలా టేస్టీగా కూడా పెట్టాను. బుక్ చేసుకోండి.